ఏమేం లేదు ఇంకా మన రాయలసీమలంతా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే వాని అమ్మ యారకున్నం నుంచి దీపావళి వరకు అదర్బారి జనవరి వరకు అంటే జూన్ నెల నుంచి 11 నెల వరకు చేనులోన పత్తి బొడ్లు కందులు ఆంద్యాలు రకరకాల పంటలు కష్టపడి పండించుకొని వాని అమ్మ మార్కెట్ పోయి 4 దుడ్లు పెట్టుకుని 50 లక్షల రూపాయలు వస్తాయి కదా ఊకుంటాం ఆ తర్వాత పోవడమే ఏటికంటే సుంకలమ్మని చేయాలి మమ్మల్ని ఇక్కడ మొక్కునింటిమే మారేమ్మని చేయాలా చేస్తే చేసారులే యాదవ్ పోతును కోసి బలిచ్చి ఇంటికి రారు ఇంకా మామూలుగా లేదు మాకు చుట్టాలు ఎక్కువ ఉండరు 4 పోతలు అయితే నీకు 4 ఫోటేళ్ళు పోయాలా మరి చికెన్ తిన్నలు తిండుకుంటారప్ప మరి 20 కేజీలు చికెన్ కావాలా మరి అటు వరకు సరి వాటి వరకు ఊకుంటారు మరి 4 కేసులు సరాయి కావాలా బీర్లు తాగాలి సపరేట్ ఉన్నారు మరి దాంట్లో స్టఫ్లు గ్లాసులు వాని అమ్మ ఏడన్నా ఒక 30-40 వేలు అయిపోయి దేవర్ని లచ్చిల్లోకి ఇడతారు ఫైఫే మరి ఏం చేయాలంటే మరి అప్పుల్లో పడిపోవడమే అప్పుల్లో పడిపోవడము 2 నాలుగు మరి డబ్బులు మరి అప్పులు తెచ్చుకోవడము దసరా సంక్రాంతి చేయడము సంక్రాంతి చేయడానికి ఏంటంటే మన దేవరు చేసిన తండ్రి లచ్చిన్నర అప్పు వచ్చా బాగుంటే మా వరకు దేవరి సంఖ్య లచ్చిన్నర అప్పు అయితే పోవడం మరి ఏంటంటే గుంటూరు మెరకాయలకి పోవడము రావడం మరి 50 వేలు తీసుకురావడము మరి ఆ తర్వాత కొంటారా మరి 3 నెలల నుంచి కూర్చుని అమ్మ తిరణాలా కౌరిపలు తిరణాలా ధ్యానకుండా తిక్కతా తురుసు వీటికే సర్వనాశనం చేసుకునేది ఇట్లా మన బతుకు బాగుపడం మనలాక డబ్బులు లేని బీదవాళ్ళ కోసం చెప్పానే మరి దుడ్లున్నోళ్ళు 150 ఫోతులు కోసుకుని 200 ఫోటోలు కోసుకుని 400 కేజీలు చికెన్ తెచ్చుకొని సప్పరిచి తిని తాగి ఫోర్లాన్ని దుడ్లు లేని వాళ్ళు మామూలుగా దేవరు చేసుకొని సింపుల్గా 2 తప్పుడాన్లు ఒక పోతు తక్కువలో తక్కువ ఖర్చు పెట్టుకొని బతకన్నా ఆయన అట్లా కాకుండా ఉన్న డబ్బల్లా దేవర్ల కోసమే దేవరి కోసమే ఖర్చు పెట్టి ఇబ్బంది పడద్దండి దాంట్లో కొంచెం దేవునికి పెట్టి మన శాంతి పొందండి మరి ఇట్లా చెప్పినా కూడా మా మనోభావాలు దెబ్బతినేవే మా ఆత్మలు దెబ్బతినేవే మా సొంకలమ్మ బాధపడదే మా మారేం బాధపడదే నాన్న కూడా సొంకలమ్మ మారేం అందరం మొక్కుతాను దయచేసి మనకు కలిగిన దాంట్లో కొంచెం దేవునికి ఇచ్చి మిగతాది మనం బాగుపడదాం ధన్యవాదాలు